దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. కృపా సమాధానములు మీకు కలుగునుగాక. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన మనకు కృపను సమాధానమును అనుగ్రహించేవారు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయును అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఎక్కడ చూచినా సమాధానము లేని పరిస్థితులు, కుటుంబాల్లో చూచినా, సంఘములో చూచినా, సమాజంలో చూచినా, ఎక్కడ మనము గమనించినప్పటికీ సమాధానము కొరవడుతున్న దినాల్లో మనమున్నాం. కానీ కీర్తనల గ్రంథము 29వ కీర్తన 19వ చరణంలో చూస్తే, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగచేసి వారిని ఆశీర్వదించును అనే మాటలు మనకు బైబిల్లో కనబడుతున్నాయి. ఆయన తప్పకుండా సమాధానమును అనుగ్రహించేవారు, సమాధానము చేత ఆయన మనలను నింపేవారు. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు తన కృపను సమాధానమును అనుగ్రహించి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. సమాధానకర్త అయిన దేవుడవు మీరే. ప్రతి కుటుంబములో సంతోషము, సమాధానము, నెమ్మదిని మీరు కలుగచేయండి. ఈ దినమంతా కూడా నీ కృపను సమృద్ధిగా ప్రతి వారికి మీరు కలుగచేయండి. నీ కృపా సమాధానములు ప్రతి కుటుంబములో మెండుగా మీరు అనుగ్రహించమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.